మహారాష్ట్ర కమల వికాసానికి కాషాయం జెండా ప్రతిబింబంలా రెపరెపలాడుతోంది. కాంగ్రెస్ ను తిరస్కరించిన మహారాష్ట్ర ప్రజలు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ కూటమి మహాయుతి 230 స్థానాలు విజయం సాధించడం పట్ల సాయంత్రం చిన్నంబావి మండల చౌరస్తాలో బీజేపీ మండల కమిటీ పిలుపు మేరకు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయఢంగా మోగించడంతో కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండల కేంద్రాల్లో బాణసంచాలు కాల్చి విజయోత్సవ సంబరాలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ధారాసింగ్ ను బీజేపీ కార్యకర్తలు అభినందించారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు ధారాసింగ్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలు తెలివితో సుపరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ పార్టీని మళ్లీ ఎన్నుకోవడం నిజంగా చాలా సరైన నిర్ణయమని, ఇది పూర్తిగా కార్యకర్తల విజయం మరియు సిద్ధాంతపరమైన విజయమని, అవినీతికి అభివృద్ధికి జరిగిన సమరంలో అభివృద్ధిని గెలిచిందని, తమ స్వలాభం కోసం సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ సరసన చేరిన ఉద్దవ్ ఠాక్రేకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా ధారాసింగ్ అన్నారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ జెండా ఎగురవేయడానికి ప్రతి కార్యకర్త మహారాష్ట్ర కార్యకర్తల అకుంఠిత దీక్షతో పనిచేయాలని, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎక్కువ మంది సర్పంచ్లు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తరఫు నుంచి గెలవాలని, కొల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సందర్భంగా ధారాసింగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు జగ్గారి శ్రీధర్ రెడ్డి, మండల పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం. అటువంటి మహారాష్ట్రలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా జార్ఖండ్లో కూడా అత్యధిక మెజార్టీతో స్థానాలు బాగా పెంచుకుని ఓట్ బ్యాంక్ బాగా పెరిగింది. అక్కడున్న ఓటర్స్ కూడా ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. ఇక్కడి నుంచి బుడ్డర్ ఖాన్ పోయిండు. బుడ్డర్ ఖాన్ అంటే రేవంత్ రెడ్డి. ఆయన హామీలు ఇచ్చిండు. ఆ ఉచిత హామీలు ఇచ్చి ఏ హామీలు నెరవేర్చలే. మహారాష్ట్రలో పోయి వదిలేసి పక్కల ఆంధ్ర బార్డర్ ఉందని చెప్పి మహారాష్ట్ర ప్రచారానికి పోయాడు. తల్లి సోనియా గాంధీ, ఒకప్పుడు పిశాసి గాంధీ, ఏమంత కాదు ధైర్యం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మన సోనియమ్మ గాంధీ కాలు గడిగి నెత్తిన వసుకోవాలి. కానీ మాలాంటి కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ గారిని విమర్శించే హక్కు రేవంత్ రెడ్డి గారికి లేదు. ఓటుకు నోట్లు దొరికిన వ్యక్తి దొంగ రేవంత్ రెడ్డి. అలాంటి వాడు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ, మీకు రాబోయే కాలంలో టీఆర్ఎస్ గతి ఎట్లా పట్టిందో మీ కాంగ్రెస్ గుడుక అదే విధంగా గతి వస్తుందని చెప్పి ఈ సభకి ఏ ప్రాంతమైన వంచన చేరినటువంటి ఉద్దవ్ ఠాక్రే పరిస్థితి ప్రజలు తీర్కరించారు. అదేవిధంగా ఒక సిద్ధాంతం కోసం పార్టీని అమ్ముకుంటుంటే దాన్ని కాపాడడం కోసం బీజేపీ వంచన చేరిన ఏకనాథ్ షిండేను అక్కడ వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళు స్వాగతించారు, వాళ్ళు మద్దతు పలికారు. అది భారతదేశం మొత్తం కూడా జరగబోతుంది, మన ప్రాంతం జరగబోతుంది. మన ప్రాంతంలో కూడా అన్ని పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీ ఒక భూతం పార్టీ, సోనియా గాంధీ ఒక దయ్యము బలిదేవత అని చెప్పి తిట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వంచన చేసి ఈరోజు ఒక కుటుంబ పాలనను విముక్తి పొందడానికి కోసము ఒక కుటుంబ పాలనకు ప్రజలు ఇచ్చారు. మొత్తం కూడా ఒక సంవత్సర కాలంలోనే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ మూట కట్టుకున్నటువంటి చెడ్డ పేరు ఒక్క